చేద్దాం అనుకున్నారు. అంతా ఒక్క త్యాగజీవి వల్ల పంచలైపోయింది. అతనే ముంబై పోలీస్కి చెందిన తుకారాం. ఆయన ప్రాణాలకు తెగించి కసబ్గాన్ని పట్టుకున్నాడు. వాడికి బిర్యానీలు పెడుతూ యూపీఏ సర్కార్ మళ్ళీ ముస్లిం సంతుష్టీకరణ చేస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో మోదీ విజయం తథ్యమని తేలిపోవడంతో ఆదరా బాదరాగా కసబ్ని ఉరితీసేసింది. 2004 నుంచి 2014 సోనియా శిఖర్లో ముస్లిం సంతుష్టీకరణ పరాకాష్ఠకు చేరిన సమయం. కమ్యూనల్ వైలెన్స్ బిల్, అందులో ఇండియాలో ఎక్కడ మతహింస చెలరేగినా మెజార్టీ వర్గమైన హిందువులదే బాధ్యత అని పేర్కొన్నారంటే మన పట్ల వారి ద్వేషం ఏ రేంజ్లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ మత ఘర్షణ జరిగినా ముందుగా హిందువుల్ని లోపలేస్తారు. వారు తాము నిరపరాధులని నిరూపించుకోవాలి. అంతవరకు వాళ్ళను మతహింసకు కారకులుగానే చూస్తారు. సాధారణంగా అయితే భారత చట్టాల ప్రకారం నేరస్తుడిగా కోర్టు తేల్చే వరకు ఎవరు దోషి కాదు. మేడం సోనియా నేతృత్వంలో మన్మోహన్ సర్కార్ తేవాలని చూసిన కమ్యూనల్ వైలెన్స్ బిల్ మాత్రం అందుకు మినహాయింపు. హిందువులు డిఫాల్ట్గా నేరస్తులే అవుతారు. వారు జైల్లో ఉంటూ తమని తాము నిర్దోషులుగా